హలో గైస్, ఇప్పుడు ఈ రోజు నుండి మనం బైనరీ ట్రీస్ స్టార్ట్ చేద్దాం. సో బైనరీ ట్రీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని ఇంటర్వ్యూస్ లో కూడా చాలా చాలా అడుగుతాడు. సో మనం వచ్చేసి ఈ ట్యుటోరియల్ కానీ మీరు చూస్తే 100% చెప్తున్నా, గ్యారంటీగా చెప్తున్నాను, 100% విత్ నో డౌట్ మీరు ఎటువంటి లీడ్ కోడ్ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలరు. అట్లీస్ట్ మీడియం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయగలరు. ఎవ్రీ మీడియం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. ఎవ్రీథింగ్ మేబీ హార్డ్ చేయకపోవచ్చేమో కానీ ఇఫ్ యూ సీ ద ట్యుటోరియల్, ఎవ్రీ మీడియం టు ఈజీ ప్రాబ్లమ్ యూ కెన్ సాల్వ్. బైనరీ ట్రీస్. సో అసలు ఫ్లో ఎలా ఉండబోతోంది, ఈ ట్యుటోరియల్ ఫ్లో ఎలా ఉండబోతోంది, ఏ ఆర్డర్ లో ఉండబోతోంది అంతా చూద్దాం. సో ఫస్ట్ అంటే టాపిక్స్ ఏమేమి డిస్కస్ చేస్తాం, హౌ హౌ ద ఫ్లో ప్లాన్. నా ఫస్ట్ ప్లాన్ డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ద ఫస్ట్ ప్లాన్ is first for me, first just normal introduction, okay, normal thing. And second వచ్చేసి ఇంప్లిమెంటేషన్ పార్ట్ చూద్దాం. థర్డ్ వచ్చేసి ఆల్ ట్రావర్సల్స్. ఫోర్త్ వచ్చేసి ఆల్ ప్యాటర్న్, ఆల్ మోడల్స్. ప్రతి మోడల్ కవర్ చేస్తాం. ఆల్ ప్యాటర్న్స్. మన ప్యాటర్న్ క్యాచ్ చేసుకుంటే మనకు ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఆ ప్యాటర్న్ ఎలా క్యాచ్ చేసుకోవాలి, ద ప్యాటర్న్స్, టాప్ 10 ప్యాటర్న్స్ ఇన్ బైనరీ ట్రీస్. సో ఈ ఫోర్త్ సెక్షన్ లో వచ్చేసి టాప్ 10 ప్యాటర్న్స్ చెప్తాం. టాప్ 10 అంటే టాప్ 10 డెడ్ ఈజీగా అసలు బైనరీ ట్రీస్ అలా చేయొచ్చు. అంత ఈజీ టాపిక్ బైనరీ ట్రీస్. నేను చెప్తున్నాను కదా, చాలా ఈజీ టాపిక్, ఓకేనా? సో ఫస్ట్ మనం జస్ట్ మినిట్, యా. సో ఫస్ట్ ఇంట్రడక్షన్, అసలు బైనరీ ట్రీస్ అంటే ఏంటి, వాట్ ఈస్ బైనరీ ట్రీ. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ఏ బైనరీ ట్రీ, what is a tree in generally what is a tree. So basically, if you observe like tree, if you see a family tree, a grandparent has 3 children, two the children has 2 children. I mean, like, family tree we represent in a hierarchical manner, right? We represent in a hierarchical manner. Same like a tree also, which you imagine. It is a hierarchical manner. హైరార్కికల్ గా రిప్రజెంట్ చేస్తాం. సో మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ట్రీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ లో ఫైల్స్ ఉంటాయి. ఆ ఫోల్డర్ లో ఇంకో ఫోల్డర్ ఉంటుంది. ఇంకో ఫోల్డర్ లో ఇంకో ఫైల్స్ ఉంటాయి. ఐ మీన్, లైక్, ఇట్ లుక్ లైక్ ట్రీ స్ట్రక్చర్. సో నేను ఆ పాయింట్కి వస్తాను, ఆ ఫైల్ స్ట్రక్చర్ గురించి. హౌ అప్లికేషన్, హౌ ఇట్ విల్ బి లైక్ ఏ ట్రీ. సో ఫస్ట్ మనం బైనరీ ట్రీస్ అంటే చూద్దాం, ఓకే? సో బైనరీ ట్రీస్ అంటే ఏం లేదు, ఒక పేరెంట్ కి లెస్ దాన్ 2 చిల్డ్రన్స్ ఉండాలి. సింపుల్ డెఫినేషన్, పేరెంట్ కి లెస్ దాన్ 2 చిల్డ్రన్స్ ఉంటే దాన్ని బైనరీ ట్రీ అని ఇస్తాం. సో దిస్ ఈస్ అ పేరెంట్ కదా, ఇట్ హ్యాస్ 2 చిల్డ్రన్స్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 చిల్డ్రన్స్ ఉండాలి. ఈక్వల్ టు, మోస్ట్ ఇంపార్టెంట్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండాలి. సో దిస్ ఈస్ అ పేరెంట్, it has 2 children, it is a binary tree. Okay, let us suppose I took this tree. Is this a binary tree? Yes, this is a binary tree because it has less than or equal to 2. It has only less than or equal to 2 children. If you observe, this parent has only 1 children. This condition satisfied. So obviously it is a binary tree. Is this a binary tree? Just a minute. Is this a binary tree? It has only one node. Of course it is a binary tree.
less than a parent may have 0 children. It also satisfies the binary tree. Okay, సో బేసికలీ మన డెఫినేషన్ ఏం చూసామంటే ఒక పేరెంట్ షుడ్ హ్యావ్ less than or equal to children's. Parent should have less than or equal to 2 children. If this condition will satisfy, then it is a binary tree. So we will see some examples. So నేను చెప్పాను కదా నోడ్, ఎవ్రీ నోడ్ హ్యాస్ డేటా. ఓకే, సో ఓకే, సో మీరు జస్ట్ చెప్పండి, జస్ట్ మీ నోట్బుక్ తీసుకోండి, రాసుకోండి ఇది బైనరీ ట్రీనా కదా అని. సో జస్ట్ చెక్, ఇస్ దిస్ ఎ బైనరీ ట్రీ ఆర్ నాట్? జస్ట్ చెక్ నౌ, ఇస్ దిస్ ఎ బైనరీ ట్రీ? సో వాట్ ద కండిషన్ ఏంటి? కండిషన్ ఏంటి మనకు? ఎవ్రీ పేరెంట్ షుడ్ హ్యావ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 children, రైట్? కండిషన్ అనేది మనకు. సో చెక్ చేయండి, ఎవ్రీ పేరెంట్. సో 5, ఈ 5 పేరెంట్ కి ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నాయి? 2 children. ఓకే, నెక్స్ట్ ఈ 6 పేరెంట్ కి ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నాయి? 1 children. ఈ 7 కి 7 నోడ్ కి 0 children, 5 node ki 0 children kada. So basically, so every parent has less than or equal to 2 children, right? So observe, every parent has less than or equal to 2 children. Then we can say this is a binary tree. So ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 5, 6, 8, 9, 10, 11. సో ఇప్పుడు చూడండి, ఇది బైనరీ ట్రీనా? Check for every root, not root, sorry, I'm sorry, for every node. Okay, this is a node, it has 2 children. Okay, for every node it should have 2 children, or less than or equal to 2 children. Then only it satisfies the binary tree condition కదా. ప్రతి నోడ్ కి లెస్ దాన్ ఈక్వల్ టు 2 children ఉండాలి, అంటే ప్రతి నోడ్ కి కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, నో డౌట్. సో ఇక్కడ చూసుకుంటే ఈ నోడ్ కి 2 children ఉన్నారు, ఈ 6 నోడ్ కి 3 children ఉన్నారు, దీనికి 0. మనకి ఇక్కడే కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు, 6 has 3 children కదా, but it should be less than or equal to 2. So this is not a binary tree. So this is not a binary tree. Then what is called? It is called a generic tree or n-tree. It is called n-tree. N-tree అంటే ఏంటంటే ఒక నోడ్ కి మోర్ దాన్ 2 children అయినా ఉండొచ్చు. Generic tree, as number of children as possible. We can have as number of children as possible. Okay, this is called n-tree. సో మనము డిఫరెన్స్ తెలుసుకున్నాం కదా, ఎవ్రీ నోడ్ కి చిల్డ్రన్స్ అనేవి లెస్ దాన్ ఈక్వల్ టు 2 ఉండాలి. సో ఎవ్రీ నోడ్ ఇన్ ట్రీ బైనరీ ట్రీ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఒకవేళ మోర్ దాన్ 2 ఉంటే దాన్ని ఎంట్రీ అంటాం. ఇట్ మీన్ లైక్ ఇట్ హ్యాస్ మోర్ చిల్డ్రన్స్. ఎంట్రీ అంటే ఎవ్రీ పేరెంట్ may not have more than 2 children, may not have more than 2 children. So every binary tree is an entry, but every binary tree is an entry, but entry is not a binary tree. Every entry is not a binary tree. So this condition we know, like it's a basic common sense. మనం ఎక్కువ డెప్త్ వెళ్ళకూడదు ఆ టాపిక్ కి. సో నెక్స్ట్ వచ్చేసి మనం బైనరీ ట్రీ డెఫినేషన్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనము కొన్ని టర్మ్స్ నేర్చుకోవాలి. ఓకే, 9 కొన్ని టర్మ్స్ నేర్చుకోవాలి. Okay, let me write 17 here. Okay, let me write 18. Okay, కొన్ని బేసిక్ టర్మ్స్ చెప్తాను.
పేరెంట్ విచ్ హ్యాస్ నో చిల్డ్రన్. చూడండి, ఈ నోడ్, నోడ్, నేను పేరెంట్ అని చెప్పాను. నోడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ నోడ్. కాంబినేషన్ ఆఫ్ నోడ్స్ ఈజ్ ఎ ట్రీ, రైట్, ఇన్ హైరార్కికల్ స్ట్రక్చర్. సో ఈ నోడ్ కి అసలు చిల్డ్రన్సే లేదు. సో దిస్ ఇస్ కాల్డ్ లీఫ్ నోడ్. దీన్ని ఏమంటారంటే లీఫ్ నోడ్ అంటాం. సో టాప్ మోస్ట్ నోడ్ ఉంటుంది కదా, టాప్ మోస్ట్ నోడ్ ని రూట్ నోడ్ అంటాం. సో ఈ టాప్ మోస్ట్ నోడ్ ని రూట్ నోడ్ అంటాం. ఓకేనా? సో దిస్ టూ టర్మినాలజీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని హైట్ అంటాం. ఇంకా 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 కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి, హైట్, డయామీటర్, ఇలాంటి టర్మినాలజీస్ ఉన్నాయి. ఫర్దర్ వెళ్ళే కొద్దీ మనం చూస్తాం ఈ టర్మినాలజీస్. మనం హైట్ ఆఫ్ ద ట్రీ అనే ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లమ్ లో మనం దాని డెఫినేషన్ కూడా నేర్చుకున్నాం. బట్ యాజ్ ఆఫ్ నో ఈ టూ టర్మినాలజీస్ చాలు మనం. లీఫ్ నోడ్ అంటే ఏంటి, రూట్ నోడ్ అంటే ఏంటి, మెయిన్ గా మనం రూట్ నోడ్ గా. ఓకేనా? సో మనము జస్ట్ బేసిక్ మ్యాథమెటికల్ డెఫినేషన్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రక్చర్, హౌ ద స్ట్రక్చర్ ఇస్ క్రియేటెడ్, హౌ ద మెమరీ ఎలా, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మెమరీ, హౌ ఇట్ ఈస్ స్టోర్డ్, హౌ ద బైనరీ ట్రీస్ ఆర్ స్టోర్డ్ ఇంటర్నల్లీ అనేది చూస్తాం ఎలాగా. వి విల్ సీ నెక్స్ట్ వీడియో. యాజ్ ఆఫ్ నో మనం ఈ వీడియోలో ఓన్లీ మ్యాథమెటికల్ నేర్చుకున్నాం, బైనరీ ట్రీ డెఫినేషన్ నేర్చుకున్నాం, నెక్స్ట్ టూ బేసిక్ టర్మినాలజీస్ నేర్చుకున్నాం. ఓన్లీ టూ బేసిక్ టర్మినాలజీస్, రూట్ అంటే ఏంటి, లీఫ్ అంటే ఏంటి, ఫసక్. సో మన నెక్స్ట్ వీడియోలో వచ్చేసి we will see how we can store. We will see. Okay, thank you for watching my video.